వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. నా పేరు మస్తాన్ వలి. అనువంశిక వైద్య విధానంలో గత 80 సంవత్సరాల నుంచి మూలికా వైద్య శాస్త్రంలో మేము ఎన్నో చికిత్సలు చేసి ఉన్నాము. నాకు ఈ మూలికా వైద్య శాస్త్రంలో పట్టా కూడా పొంది ఉన్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్రకృష్ట వ్యాధుల గురించి చెప్పబోతున్నాను. మూత్రకృష్ట వ్యాధులు ఒకటని చెప్పలేము. చూడండి, యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగిపోవడము, లేదా పస్సెల్స్ మూత్రం నుంచి బయటికి రావడము, ప్రోటీన్స్ రావడము, రక్తపు చుక్కలు రావడము, అతిగా మూత్రానికి మాటికి బయటికి వెళ్ళడము, ఈ మూత్రంలో మంట రావడము, ఇలాంటి సమస్యలు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, యా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, యా మూత్రపిండంలో ఇన్ఫెక్షన్స్ కారణంగానే ఈ మూత్ర వ్యాధులు అనేటువంటివి మనకు బయటికి కనబడే లక్షణాలు. అయితే ఈ క్రియాటిన్ కూడా ఈ మూత్రపిండంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ క్రియాటిన్ కూడా రక్తంలో యూరియా రక్తంలో పెరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి నివారణ అన్నది మనకు ఈ ఆయుర్వేద శాస్త్రంలో, ఈ మూలికా వైద్య విధానంలో చెప్పబడింది. మేము ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మూలికా వైద్య విధానంతో తయారైన మందులు ఇచ్చాము. వాళ్ళు వాళ్ళ సమస్య నుంచి ఈ ఇన్ఫెక్షన్స్, పస్సెల్స్, ఈ రక్తం రావడము, ఇవన్నీ కంప్లీట్గా సంపూర్ణంగా నివారణ అయ్యాయి. దాని గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దీంట్లో మనం ముందుగా తీసుకోవాల్సింది ఏమంటే కోస్ట్ అన్నది మనకు అడవిలో దొరికే మూలికనే. ఈ కోస్ట్ తీసుకోండి. తర్వాత ఈ పత్తి గింజలు, ముఖ్యంగా పత్తి గింజలు, ఈ పత్తి గింజలు కూడా మనము ఈ మూలికా వైద్య విధానంలో అతి ముఖ్యమైన మూలిక. తర్వాత ఇది మనం సహజంగా తెలిసినటువంటిది మీకు యాలకులు. ఈ యాలకులు కూడా తీసుకోవాలి. తర్వాత యాలకులతో పాటు జీలకర్ర కూడా దీంట్లో మనం ఒక భాగంగా తీసుకోవాలి. తర్వాత జాజికాయలు కూడా ఇందులో మనం వాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ పిప్పళ్ళు కూడా మనం ఇందులో వాడవలసి ఉంటుంది. తర్వాత శొంఠి, ఇది శొంఠి, పిప్పళ్ళు, శొంఠి, జాజికాయ, తర్వాత పత్తి గింజలు, యాలకులు, జీలకర్ర, కోస్టు, వీటన్నిటిని అరటి చెట్టు గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డతో ఆ గడ్డని ముక్కలుగా చేసుకొని వాటితో ఇవన్నీ కలిపి ఒక పొడి మాదిరిగా నూరుకోవాల్సి ఉంటుంది. అంటే మెత్తగా పొడిగా చేసుకొని కొద్దిగా దాన్ని ఆరబెట్టేసి మరలా దాన్ని ఇంకొకసారి పొడి చేసేని వస్త్రకాళితం చేసుకోవాలి. అటువంటి మెత్తటి పొడిని షుగర్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వాడవచ్చు. షుగర్ లేని వాళ్ళు తేనెతో కలిపి తినేది ఉంటుంది. షుగర్ ఎవరికైతే లేదో వాళ్ళు తేనెతో 1 స్పూన్ పౌడర్, తేనెతో కలిపి రోజు ఉదయము 1 స్పూన్ పౌడర్, రాత్రి 1 స్పూన్ పౌడర్. షుగర్ లేని వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు తేనె లేకుండా కూడా పౌడర్ని ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా వాడేసి ఈ మూత్రకృష్ట వ్యాధులని సంపూర్ణంగా నివారణ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం కూడా అక్కర్లేదు. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ మూలికల్లో తయారైనటువంటివి ఈ మూత్రపిండ వ్యాధులతో బాధపడే వాళ్ళకి, మూత్రకృష్ట వ్యాధులతో బాధపడే వాళ్ళు, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళకు ఈ రక్తం రావడము, ఈ పస్సెల్స్ ఇవన్నీ నివారణ అయిపోయి వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. అయితే దీనికి పథ్యం కూడా ఉంటుంది. ఈ పథ్యాన్ని పాటించడం చాలా ముఖ్యము, అవసరం కూడా. అయితే ఇది వాడేటప్పుడు ముఖ్యంగా ఈ మాంసాహారాన్ని వాడకండి. ఈ వంకాయ, గోంగూర లాంటి పదార్థాలు కూడా వాడకండి.
ఇది ఒక కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ ప్రకారము మీరు ఒక 2 నెలలు ఇది వాడేస్తే ఈ మూత్రకోశానికి సంబంధించిన సకల సమస్యలు, అది క్రియాటిన్ కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, లేకపోతే పస్ సెల్స్ కావచ్చు, లేదా బ్లడ్ సెల్స్ కావచ్చు, ఏవైనా సరే, ప్రోటీన్స్ కావచ్చు, ఏదైనా సరే, అంటే దీన్ని ఆయుర్వేద భాషలో చెప్పాలంటే బహుమూత్రం, చిలుకమూత్రం, ఛాయామూత్రం, రక్తమూత్రం. బహుమూత్రం అంటే ఎక్కువసార్లు మూత్రం పోవడం, చిలుకమూత్రం, ఛాయామూత్రం అంటే మనకు మాటికి, అంటే ఈ విధంగా. రక్తమూత్రం అంటే మనకు రక్తం రావడం మూత్రంతో పాటు. ఈ సమస్యలన్నీ తొలగిపోవడానికి, ఈ మూత్రకోశ వ్యాధులు కంప్లీట్గా క్యూర్ కావడానికి ఇప్పుడు నేను చెప్పిన మూలికలతో, ఈ అరటిగడ్డతో కలిపి ఈ మూలికలన్నీ కలిపి ఒక పొడిగా తయారు చేసుకుని ఉదయం సాయంత్రం తినండి. ఈ సమస్య సంపూర్ణంగా నివారణ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మీరు ఇవి తయారు చేసుకోవడం మీకు ఇబ్బందికరంగా, మీకు ఒకవేళ దొరకని పక్షంలో ఈ మూలికలు మాతో సంప్రదించండి. వీడియోలో మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి ఆ నెంబర్కి మీరు మాకు ఫోన్ చేయండి. మేము మీకు ఏదైనా అనుమానం వచ్చినా తగు సలహా ఇవ్వగలుగుతాము. లేదా మీకు ఈ మెడిసిన్ అవసరం అనిపిస్తే, ఈ పౌడర్, ఈ మూలిక పౌడర్ అవసరం అనిపిస్తే మేము తయారు చేసిన పౌడర్ని కూడా మీకు పంపించగలుగుతాము. అయితే ఈ సమస్య మీకున్నా లేకపోయినా, లేదా మీకు తెలిసిన వాళ్ళకు, మీ స్నేహితులకు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు అందరికి తెలియజేయండి. ఇది ఎవరికైనా ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మాతో కాంటాక్ట్ చేయవచ్చు, లేదా మీరు తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే బాగుపడడం అన్నది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. ఇంతే. నమస్కారాలు.